బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తమిళనాడులో బ్యాడ్ కాప్స్, బ్యాడ్ పోలీస్, మానవత్వం మరిచిన కాకీలు, 10 ఏళ్ల బాలిక అఘాయిత్యం కేసుపై ప్రెస్ మీట్లో నవ్వులాట. మీడియా ముందు జోకులు వేసుకుంటూ పగలబడి నవ్విన ఐపీఎస్ ఆఫీసర్లు. దాంట్లో మరీ ముఖ్యంగా మహిళా ఐపీఎస్ ఆఫీసర్ ఉండడం గమనార్హం. కోయంబత్తూర్ వెస్ట్ జోన్ ఐజీగా పనిచేస్తున్న రమ్య భారతి సహా 3 ఐపీఎస్ అధికారుల తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సున్నితమైన కేసులో సీరియస్నెస్ లేదంటూ ఆగ్రహం వ్యక్తపరిచారు ప్రజలు, ప్రభుత్వం కూడా. ఐపీఎస్ల పనితీరుపై సీఎం విజయ్ చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించని ఆ ఐపీఎస్ అధికారులపై వేటు వేసేందుకు సీఎం విజయ్ సిద్ధమయ్యారు. ఈ నెల 21న 10 ఏళ్ల ఒక చిన్నారి పైన అఘాయిత్యం చేశారు, ఆ పైన హత్య చేశారు. 10 ఏళ్ల చిన్నారి చనిపోకముందు తన పైన అఘాయిత్యం. 10 ఏళ్ల చిన్నారి విషయం అసలు వింటుంటేనే మనసు ఎంతో బాధ వేస్తుంది. అలాంటి ఒక ఇష్యూ గురించి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సిన సమయంలో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్, అందులో మరి ముఖ్యంగా ఒక మహిళా ఐపీఎస్, చూడండి ఎలా నవ్వుతుందో. అసలు ఏ విషయం కోసం మీడియా ముందుకు మాట్లాడడానికి వచ్చారు అన్నది కూడా మర్చిపోయి వాళ్ళ కొలీగ్స్తో పాటు జోకులు వేసుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు. దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు సీఎం విజయ్. కన్నం పాల్యం వద్ద గాయాలతో బాలిక మృతదేహం దొరికింది. నిందితులు కార్తీక్ అలాగే మోహన్ రాజ్, వారిద్దరిని కూడా ఆ రైట్ సైడ్ బాక్స్లో మనం చూస్తున్నాం, వారిద్దరిని కూడా ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఒక ఎత్తు అయితే, మరో పక్కన ఆ బాలిక విషయాన్ని గురించి ప్రెస్ మీట్ శుక్రవారం రోజు ఒక ప్రెస్ మీట్ని కండక్ట్ చేస్తున్న సమయంలో, శుక్రవారం సాయంత్రం 6 గంటలకి ఆ పాపకు సంబంధించిన కన్నం పాల్యం అనే ఒక చెరువు, సూలూరు ప్రాంతానికి సంబంధించిన చెరువు, ఆ చెరువు దగ్గర తన బాలిక మృతదేహం దొరికింది అంటూ సీసీటీవీ ఫుటేజెస్ పరిశీలించిన తర్వాత 5 టీములు కష్టపడి పనిచేసిన తర్వాత ఆ బాలిక మృతదేహం దొరికింది. కానీ ఇక్కడ చాలా విచారించాల్సిన విషయం ఏంటంటే, ఆ మహిళా ఐపీఎస్ల తీరును ఒక్కసారి చూడండి. ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ బిహేవియర్ ఏంటి. ఒక ఐజీగా, అందులో ఒక మహిళగా ఆమె నవ్వుకుంటూ మాట్లాడిన దానిపైన ప్రస్తుతానికి విజయ్ చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇటు చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి, సీఎంఓ నుంచి ఒక ప్రెస్ రిలీజ్ కూడా చేశారు. ఆ సీఎంఓ ప్రెస్ రిలీజ్ని, ఆ సీఎంఓకి సంబంధించిన ఆ పోస్టును కూడా ఒక్కసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే ఈ ఇష్యూ, ఎంత సీరియస్ ఇష్యూని కూడా మరి అంత సాఫ్ట్గా, అంత హేళన చేస్తున్నట్ట లేకపోతే ఏంటి? ఒకసారి సీఎంఓ తమిళనాడు రెస్పాండ్ అయ్యారు, చూడండి. ద హారిఫిక్ ఇన్సిడెంట్ దట్ అకర్డ్ ఎస్టర్డే ఎట్ ఎ 10-year-old girl ఇన్ కోయంబత్తూర్ కాసెస్ ఇమెన్స్ పెయిన్ అండ్ షాక్. సో 10 సంవత్సరాల బాలిక పైన ఏదైతే అఘాయిత్యం జరిగిందో, తర్వాత తను చంపేశారో, ఒక సివియర్ షాక్కి గురి చేసింది, ఒక హారిఫిక్ ఇన్సిడెంట్ అంటూ కూడా మాట్లాడారు మొదటి సెంటెన్స్లో. అలాగే సచ్ ఇన్హ్యూమన్ అండ్ అన్ఫర్గివబుల్ క్రిమినల్ యాక్ట్స్ క్యాన్ నెవర్ బీ టాలరేటెడ్ ఇన్ అవర్ సొసైటీ. ఇలాంటి దుశ్చర్యలని సమాజంలో ఎవరు కూడా దాన్ని టాలరేట్ చేయకూడదు, దాన్ని ఖండిస్తున్నాను అంటూ. అలాగే షాక్, మరో పక్కన ఇన్హ్యూమన్ అంటే మనుషులు చేసే పనులు కావు అంటూ మొదట పారాగ్రాఫ్లో రాసుకొచ్చారు. తర్వాత ఐ షేర్ మై డీపెస్ట్ కండోలెన్సెస్ విత్ ద రిలేటివ్స్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆఫ్ ద లిటిల్ గర్ల్ హూ ఈస్ గ్రీవింగ్ ద లాస్ ఆఫ్ దేర్ డియర్ చైల్డ్. సో ఆ తల్లిదండ్రులకు, ఆ కుటుంబం మొత్తానికి కూడా సంతాపాన్ని తెలియపరుస్తున్నాను అంటున్నాడు. అలాగే థర్డ్ పారా ఒకసారి చూస్తే, 2 culprits రిలేటెడ్ టు దిస్ కేస్ have been arrested. I have directed the police to conduct a thorough and expeditious investigation into the incident and to take all necessary actions to file the charge sheet immediately. The Tamil Nadu government will firmly act to ensure that those who engage in such heinous acts against women and children. సో మహిళలపైన, పిల్లలపైన ఇలాంటి చర్యలకు పాల్పడే వాళ్ళని అస్సలు వదిలిపెట్టను, అస్సలు క్షమించే అవకాశమే లేదు అంటూ ఇటు సీఎంఓ నుంచి, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి, విజయ్ ఆఫీస్ నుంచి వచ్చిన ట్వీట్ అది. సో మొత్తం మీద దానికి సంబంధించిన ప్రెస్ మీట్లో మరి ఒక మహిళా ఐజీ ఇలా రియాక్ట్ అవ్వడం అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి, మా ఏపీ ఇన్పుట్ ఇన్ఛార్జ్
కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, అసలు సీఎంఓ నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? అంటే చీఫ్ మినిస్టర్ విజయ్ ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది? కళ్యాణ్, ఈ నెల 21 కోయంబత్తూరులోని సులూరు ప్రాంతంలో ఒక 10 ఏళ్ల మైనర్ గర్ల్ మీద ఒక రేప్ అటెంప్ట్ జరిగింది. రేప్ అటెంప్ట్ జరిగిన తర్వాత ఆ అమ్మాయి స్థానికంగా ఉన్న ఒక చెరువులో గాయాలతో లభ్యమవుతుంది. తర్వాత తమిళనాడు పోలీసులు కొంత దీని మీద రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయిన తర్వాత కొంతమందిని అదుపులో తీసుకునే ప్రయత్నం చేస్తారు, అరెస్ట్ కూడా చేస్తారు. అయితే దానికి సంబంధించి ప్రెస్ మీట్ నిన్న వెస్ట్ జోన్ కోయంబత్తూరు వెస్ట్ జోన్ ఐజీ రమ్య భారతి కాబట్టి రమ్య భారత్తో పాటు ఐజీతో పాటు 2 ఎస్పీలు కూడా ఒక ప్రెస్ మీట్ నిర్వహించే క్రమంలో ఒక సీరియస్ ఇష్యూ జరిగింది. ఒక మైనర్ గర్ల్ రేపుడికి గురైంది. తర్వాత అమ్మాయిని పాక్షికంగా చంపేశారు, చెరువులో వేశారు, అదుపులో తీసుకున్నారు. అటువంటి ప్రెస్ మీట్ ని ఎంత సీరియస్ గా కండక్ట్ చేయాలి, ఏ విధంగా మీడియా ముందు రియాక్ట్ కావాలి అనే సంఘటన మర్చిపోయి ఈ ఐజీ రమ్య భారతి అండ్ పక్కన ఉన్న ఇంకో ఎస్పీ ఇద్దరు కూడా పత్రికా విలేకరుల ముందు ఒకవైపు కెమెరాలు ఉన్నాయి, వాళ్ళు ఫోన్లో చెవుల్లో మాట్లాడుకుంటా నవ్వుకుంటా చాలా ఇర్రెగ్యులర్ గా బిహేవ్ చేశారంటే ఒక మైనర్ గర్ల్ చనిపోయింది, రేపుడికి గురైంది. తమిళనాడులో విజయ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరిగిన ఒక మేజర్ సంఘటన. కనీసం వాళ్ళకి ఆ ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఒక ఐఏఎస్ ఐపీఎస్లు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళకి దానికి సంబంధించిన ఒక కీలకమైన ఇష్యూస్ లేవు, దానికి సంబంధించిన ఇష్యూస్ ఏం లేవు. కానీ ఇంత ఇష్యూస్ జరుగుతుంటే వాళ్ళు దాన్ని సీరియస్ తీసుకోకుండా, సీరియస్నెస్ లేకుండా వాళ్ళు వ్యవహరించిన తీరు నిజంగానే అన్ని టీవీలలో వాళ్ళు నవ్వుకునేది, ఎగురు వేషాలు ఇవన్నీ మొత్తం కూడా రికార్డ్ అయినాయి. దీని మీద తమిళనాడు ప్రజలు కూడా కొంత సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. ఒక మైనర్ గర్ల్లో జరిగితే అసలుకి ఐఏఎస్ లో మీరు నేర్చుకున్న గ్రీవెన్స్ ఏంటి, మీరు నేర్చుకున్న సిస్టమ్ ఏంటి, అక్కడ మీకు ట్రైనింగ్ లో నేర్పించిన ఆహారాలు ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టి వాళ్ళు సెన్సిటివ్ కేసుల్లో కూడా ఏమాత్రం సీరియస్నెస్ లేకుండా ఈ వ్యవహారం నడపడం మీద సోషల్ మీడియాలో కూడా కొంత విమర్శలు వచ్చాయి. వెంటనే సీఎం విజయ్ దీని మీద చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. సీఎంఓ నుంచి కూడా ఈ రోజు అధికారికంగా ఒక లెటర్ వచ్చింది. ఒక మైనర్ గర్ల్ చనిపోయింది, ఓకే నిందితుల్ని పట్టుకున్నారు, అది పక్కన పెడదాం. కానీ ఆ కేసుకి సంబంధించిన వ్యవహారంలో ఇటువంటి సెన్సిటివ్ కేసులో ఏ విధంగా వ్యవహరించాలి ఐఏఎస్ అధికారులు, ఏ విధంగా ఆ కేసుల్ని రియాక్ట్ చేయాలి, పబ్లిక్ కి ముందు మనం వచ్చేటప్పుడు ఏ విధంగా ఇది చేయాలి. నిందితులు ఎవడైతే కార్తిక్ మోహన్ రాజ్ని అరెస్ట్ కూడా చేశారు. బట్ అయినప్పటికీ కూడా అసలుకి ఎలా ఆ కేసుని హ్యాండిల్ చేయాలి అనేది కనీసం మినిమం సెన్స్ లేకుండా వ్యవహరించడం సీఎం విజయ్ కి తీవ్ర ఆగ్రహాన్ని గురి చేసింది. ఆయన ఇందాకనే సీఎం నుంచి కూడా ఒక లెటర్ క్రియేట్ చేస్తారు. ఇది ముమ్మాటికి సరైన చర్య కాదు. ఐఏఎస్ ఐపీఎస్ నిబంధనలు ఐఏఎస్కి ఐపీఎస్ రైట్. సో మొత్తం మీద విజయ్ ఈ విషయంలో సీఎం విజయ్ ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోపోబోతున్నారా? మరి ఒక మహిళా ఐజీగా ఉన్న రమ్య, ఒక మహిళా ఐజీ, అలాగే ఒక సీరియస్ ఇష్యూ, ఒక 10 ఏళ్ల బాలికని